హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు ఒకటో భాగాన్ని వినేద్దాం. నందు ఫ్యామిలీ. నందు నానమ్మ విశాలాక్షి గారు. ఆవిడ ఆ ఇంటికి పెద్ద దిక్కు. ఇంట్లో వాళ్ళందరికీ ఆవిడ మాటే వేదం. నందు తండ్రి గోవిందరావు గారు, తల్లి పార్వతి. బిజినెస్ ఇద్దరి కొడుకులకి అప్పగించి రెస్ట్ తీసుకుంటున్నారు గోవిందరావు గారు. పార్వతి గారికి భర్త, పిల్లలు ఇదే ప్రపంచం. కోడలను కూతురుతో సమానంగా చూస్తూ వాళ్ళకి మరో అమ్మయ్యారు. నందుకి ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. నందు వాళ్ళ అన్న శ్యామ్, అతని భార్య పావని. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, జున్ను, స్వీటీ. ఒక చెల్లెలు గిరిజ, ఆమె భర్త హర్ష. గిరిజ ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇక హీరోయిన్ ఫ్యామిలీ కిన్నెర. కిన్నెర తల్లి రాధ, తండ్రి మాధవరావు గారు. ఈయన ఒక చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగి. ఆమె అక్క జ్యోతి. జ్యోతికి ఆమె మేనమామంటే రాధాగారి తమ్ముడు. ఆయనకిచ్చే పెళ్లి చేశారు. అతని పేరు రాజు. వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. ఇవండి ప్రస్తుతం ఉండే క్యారెక్టర్స్. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో ఒక కాలనీ. ఆ కాలనీలో బృందావనం అని నేమ్ ప్లేట్ ఉన్న ఇల్లు. ఆ ఇల్లు పచ్చని తోరణాలతో, రంగురంగుల పువ్వులతో అలంకరించి ఉంది. ఇంటి పేరే కాదు, ఇల్లు కూడా బృందావనంలా ఉంది. అక్కడ హడావిడి చేస్తుంటే ఏదో ఫంక్షన్ జరుగుతుందని అనిపిస్తుంది. అదేంటో చూసొద్దాం రండి. పిల్లలు జున్ను, స్వీటీ హాల్లో కూర్చున్న విశాలాక్షి గారి దగ్గరికి వెళ్ళి, బామ్మ, నానమ్మకి తాతయ్యకి పెళ్లి చేస్తున్నారన్నారు. అవునరా అందావిడ. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళయింది కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అన్నాడు జున్ను. ఇది పెళ్ళి కాదురా, షష్ఠి పూర్తి. ఇప్పుడు మీకు దాని గురించి చెప్పినా అర్థం కాదు. మీ భాషలో చెప్పాలంటే మళ్ళీ మీ నానమ్మకి తాతయ్యకి పెళ్లి చేస్తున్నారు అన్నారు ఆవిడ. మరి డాడీ వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి ఎప్పుడు చేస్తారు అంది స్వీటీ. వాళ్ళకెందుకే అన్నారు ఆవిడ. నానమ్మ వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసినప్పుడు మా అమ్మ వాళ్ళకి కూడా చేయాలి కదా అంది స్వీటీ. చూడ్డానికి ఎంతున్నావు, నీ పొట్టలో ఎన్ని ప్రశ్నలే. చెప్తాను విను. ఇప్పుడు మీ తాతయ్యకి 60 ఏళ్ళు నిండాయి కదా, అందుకే వాళ్ళకి షష్ఠి పూర్తి చేస్తున్నారు. మీ నాన్నకి బాబాయ్ కూడా అంత వయసు వచ్చాక మీరు చేయండి వాళ్ళకి షష్ఠి పూర్తి. ఇప్పటికీ ఇక నన్ను వదిలేసి మీరు వెళ్ళి ఆడుకోండి అందావిడ. అమ్మగారు, పెద్దబాబు గారు పూలదండలు అడుగుతున్నారు అంటూ ఆవిడ దగ్గరకు వచ్చింది పని మనిషి భాగ్యం. వాటి సంగతే మర్చిపోయానే, నిన్ననే చెప్పాను వాడికి, ఎంతవరకు రాలేదు. నా మనవరాలు పూనుకుంటేనే కానీ ఆ పని అవ్వదు అనుకుని. కిన్నెరా, ఆ పూల కొట్టువాడు పూలదండలు పంపిస్తానన్నాడు, ఒకసారి ఫోన్ చేయమ్మా అన్నారు. ఎప్పుడో ఫోన్ చేశానమ్మమ్మ. పూలదండలతో పాటు విడి పువ్వులు కూడా తీసుకురమ్మని చెప్పాను. కాసేపట్లో వచ్చేస్తాడు అంది కిన్నెర తన గదిలో నుంచి. నా మనవరాలకి ఏ పని చెప్పాల్సిన పని లేదు అనుకుని కంగారుగా అటు ఇటు తిరుగుతున్న పావనిని చూసి, ఏంటే, ఏం వెతుకుతున్నావు అన్నారు విశాలాక్షి గారు. అత్తయ్య గారి పట్టుచీర కనిపించడం లేదు, దానికోసమే చూస్తున్నాను అంది పావని. ముహూర్తానికి టైం అవుతుంటే ఇంకా పట్టుచీర వెతికే దగ్గరే ఉన్నారా మీరు? అది ఎక్కడుందో మీ తోడుకోడలను అడుగు, తనకే తెలుస్తుంది ఏది ఎక్కడుందో అన్నారు ఆవిడ. సరే అమ్మమ్మ అని. కిన్నెర, అత్తయ్య గారి పట్టుచీర ఎక్కడుంది అంది పావని. అది అత్తయ్య గారి గదిలో కబోర్డ్లో ఉందక్క అంది కిన్నెర. అక్కడుందా? అంతా వెతికినా కానీ అక్కడ చూడలేదు అనుకుని అత్తగారి గదిలోకి వెళ్ళింది పావని. కిన్నెర, ఒకసారి వచ్చి ఈ స్టేజ్ డెకరేషన్ చూడమ్మా, ఏవైనా చేంజెస్ ఉంటే చేసేద్దాం అన్నాడు శ్యామ్ అంతలోని. వస్తున్నాను బాబుగారు అంది కిన్నెర. వదిన, నాన్నగారి పట్టుబట్టలు కనిపించడం లేదు అంది గిరిజ. అవి అమ్మమ్మ గారి దగ్గరే ఉన్నాయి, పసుపు పెట్టమని ఇచ్చాను అంది కిన్నెర. కిన్నెర, వంట వాళ్ళు జీడిపప్పు అడుగుతున్నారు అన్నాడు హర్ష. అది కిచెన్లో ఉందన్నయ్య, భాగ్యాన్ని అడగండి అంది కిన్నెర. కిన్నెర, నా షర్ట్ ఐరన్ చేసి లేదు, ఇప్పుడు నేనేం వేసుకోను అన్నాడు నందు. అయ్యో నందు గారు, మీ షర్ట్ ఇస్త్రీ చేసి మంచంపై పెట్టాను చూడండి అంది కిన్నెర శారీ కట్టుకుంటూ. ఇక్కడ లేదు కిన్నెర, ఎక్కడుందో నువ్వే తెచ్చివు చూడు అన్నాడు నందు. ఇప్పుడే వస్తున్నాను అంటూ ఫాస్ట్గా శారీ కట్టుకుని నందు దగ్గరికి వెళ్ళి టవల్ కిందున్న షర్ట్ తీసి, ఇదిగో ఇక్కడుంది అంటూ అతనికిచ్చి, త్వరగా రెడీ అయ్యండి అని వెనక్కి వస్తుంటే ఆమె చీర అంచు నందు చేతికున్న బ్రాస్లెట్కి చిక్కుకుంది. కిన్నెర అది విడదీసే ప్రయత్నం చేసింది కానీ రాలేదు. నందు కూడా ట్రై చేశారు కానీ అతని వల్ల కాలేదు. ఇంతలో, అమ్మా కిన్నెర, మీ అత్తగారి నగలు ఎక్కడమ్మా అన్నారు విశాలాక్షి గారు. వాటి సంగతే మర్చిపోయాను, అవి నా దగ్గరే ఉన్నాయి అంటూ నందు సంగతి మర్చిపోయి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి నగల బాక్స్ తీసుకుని కిందికెళ్ళింది. ఆమె వెనకే నందు కూడా వెళ్ళాడు.
ఏం చేస్తాడు పాపం, అతని బ్రాస్లెట్ ఆమె చీరకు చిక్కుకుపోయింది కాబట్టి. అందుకే ఆమె కొంగు పట్టుకుని ఆమె వెనకే వెళ్ళాడు. అవును వదిన, చాలాసేపటి నుండి చూస్తున్నాను. అందరూ కిన్నెరా కిన్నెరా అంటూ జపం చేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ కిన్నెరా అంది ఫంక్షన్కి వచ్చిన ఒక ఆవిడ. కిన్నెరా ఈ ఇంటి చిన్న కోడలు, చాలా మంచి పిల్ల. అందరికీ తలలో నాలుగులా ఉంటుంది. ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నా అన్ని పనులు తన దగ్గరుండి చేస్తుంది. ఎవరికి ఏం కావాలో తనకు తెలిసినట్లు ఈ ఇంట్లో ఎవరికీ తెలియదు. నువ్వు చూస్తూనే ఉన్నావుగా, ఏం కావాలన్నా తనని అడుగుతున్నారు అంది ఆవిడ. అవును, ఇంతకీ వచ్చిన దగ్గర నుండి గొంతు వినపడుతుంది కానీ ఆ మనిషి కనపడదే అంది ఆవిడ. ఇప్పటి వరకు ఇక్కడే ఉందే, చీర మార్చుకోవడానికి పైకి వెళ్ళింది, అదిగో వస్తుంది చూడు అంటూ మెట్లు దిగుతున్న కిన్నెరని చూపించింది. ఆవిడ కిన్నెరని రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయింది. ఎంత అందంగా ఉంది ఆ అమ్మాయి, అందుకే ఆ అబ్బాయి ఆమె కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అనుకుంది నందుని చూస్తూ. ఇంతలో కిన్నెర వాళ్ళని దాటుకుని అత్తగారి గదిలోకి వెళ్ళింది. కిన్నెరని చూసిన విశాలాక్షి గారు, ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావు, ఆ చుడిదారి కంటే చీరలో ముచ్చటగా ఉన్నావు, ఒకసారి ఇలారా అంటూ ఆమెను పిలిచారు. ఏంటి అమ్మమ్మ అంటూ తన చేతిలో ఉన్న నగల బాక్స్ తోటి కొడలకిచ్చి ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఆమె వెనకే నందు కూడా వెళ్ళాడు. ఏంట్రా పిచ్చి సన్నాసి, పెళ్ళామంటే ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా కొంగు పట్టుకొని తిరగాల, చూసేవాళ్ళు ఏమనుకుంటారు అన్నారు విశాలాక్షి గారు. ఎహె, నేనేం కావాలని తన వెనక తిరగడం లేదు అంటూ కిన్నెర చీరకి చిక్కుకున్న తన బ్రేస్లెట్ చూపించాడు. ఓ అదా విషయం అంటూ ఆవిడ ఆ చిక్కుముడి విప్పి, ఇప్పుడు వెళ్ళు, నాకు నా మనవరాలతో పనుంది అందావిడ. వెళ్ళక ఇక్కడే ఉండి ఏం చేస్తానులే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నందు. నందు వెళ్ళాక ఆవిడ కిన్నెరకి కొన్ని నగలిచ్చి, ఇవి వేసుకో తల్లి అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అమ్మమ్మ అంది కిన్నెర. ఏదో నా సంతోషం కోసం ఇస్తున్నాను, కాదనుకు అంటూ అవి బలవంతంగా కిన్నెర చేతికిచ్చి, త్వరగా కానివ్వండి, బంధువులందరూ వచ్చేస్తున్నారు అన్నారు. కిన్నెర విశాలాక్షి గారిచ్చిన నగలు అక్కడే వేసుకుని, ఎలా ఉన్నాయమ్మమ్మ అంది. నీకేంటమ్మా, పుత్తడి బొమ్మలా ఉన్నావు, నువ్వు వేసుకున్నాక ఆ నగలకే అందం వచ్చింది అన్నారు. చాలే అమ్మమ్మ మీరు మరీను అంటూ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని పైనుండి కిందికి చూసి, అత్తయ్య నిజం చెప్తున్నాను, మీ పెళ్లిలో మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కూతురులా ఉన్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మీ షష్టి పూర్తి అంటే అస్సలు నమ్మరు, అంత యంగుగా ఉన్నారు మీరు కదక్క అంది పావనిని చూస్తూ. అవును అత్తయ్య గారు, మీరు మాకు అత్తగారిలా లేరు, తోడుకొడలా ఉన్నారు అంది పావని. మీ ఇద్దరి కాపండి, మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు అన్నారు పార్వతి గారు. నిజం చెప్తే మీకు పొగడ్తలా ఉందా, కావాలంటే మామయ్య గారిని అడగండి చెప్తారు అంది కిన్నెర ఆవిడికి బుగ్గ చుక్క పెడుతూ. చిన్నమ్మగారు, పెద్దబాబు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ అక్కడికి వచ్చింది భాగ్యం. బావగారు ఇంతకు ముందే పిలిచారే, ఆయన చెప్పిన విషయమే మర్చిపోయాను, పదా వస్తున్నాను అంటూ బయటికెళ్ళి స్టేజ్ డెకరేషన్ చూసింది. చిన్న చిన్న మార్పులు చేయించింది. ఆ తర్వాత వంట ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూసింది. అంతా ఓకే అనుకున్నాక మామగారి గదిలోకి వెళ్ళి ఆయనతో కాసేపు మాట్లాడొచ్చింది. చిన్నమ్మగారు, పువ్వులు వచ్చాయి, ఎక్కడ పెట్టను అంది భాగ్యం. అవన్నీ స్టేజ్ దగ్గరే పెట్టు అని మళ్ళీ అంతలోని భాగ్యం, అవి నేను తీసుకెళ్తానులే కానీ నువ్వు వెళ్ళి వదినికి పాలు కలుపు, ఈ హడావిడిలో పడి టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు అంది పువ్వులు తీసుకుని వెళ్తూ. పువ్వులు స్టేజ్ పైకి తీసుకుని వెళ్తూ కాలు స్లిప్ అయి పడిపోబోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన నందు కిన్నెర పడిపోవడం చూసి పరుగున వెళ్ళి ఆమెను పడకుండా పట్టుకున్నాడు. కిన్నెర చేతిలో పువ్వులు మాత్రం ఎగిరి వాళ్ళ మీదే పూల వర్షం కురిపించాయి. అక్కడున్న అందరూ ఆ దృశ్యాన్ని వింతగా చూస్తున్నారు. నందు కిన్నెర ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. హాయ్, భలే పడుతున్నాయే పువ్వులు అంటూ పిల్లలు అక్కడికొచ్చి క్లాప్స్ కొనడంతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. నందు కిన్నెర నుండి దూరం జరిగి, కొంచెం చూసినడు, ఎందుకంత హడావిడి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయ్యో, పూలన్నీ నేలపాలయ్యాయే అనుకుని ఎవరినో పిలిచి మళ్ళీ పూలు పురమాయించింది. కిన్నెర వచ్చిన బంధువులతో మాట్లాడుతూ తల్లిదండ్రులు రావడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇప్పుడా వచ్చేది, ఉదయాన్నే రావాల్సిందిగా, అత్తయ్య గారు వాళ్ళు మిమ్మల్ని చాలాసార్లు అడిగారు అంది. ఉదయాన్నే వద్దామనుకున్నామే, కానీ మీ మామయ్య సంగతి తెలిసిందే కదా, మీ అక్కని పంపమని పెద్ద గొడవ చేశాడు, అందుకే లేట్ అయింది. అవునా, అయితే అక్క రాదా అమ్మా అంది కిన్నెర బాధగా. అది వద్దామనుకున్నా వాడు రానిస్తేనే కదా. సర్లే, ఇప్పుడు ఆ గొడవ అంతా ఎందుకులే, వదిన గారి దగ్గరికి వెళ్ళి వస్తాను అని పార్వతి గారి దగ్గరికి వెళ్ళారు రాధగారు. మాధవరావు గారు గోపాలరావు గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. తర్వాత ముహూర్తం టైంకి ఫంక్షన్ స్టార్ట్ చేశారు. అక్కడ ఏమి కావాలన్నా కిన్నెర దగ్గరుండి చూసుకుంటుంది. ఏమైనా తెలియకపోతే విశాలాక్షి గారిని అడిగి తెలుసుకుని చేస్తుంది. వదిన, నువ్వేంటి ఇక్కడున్నావు, నువ్వు కూడా వెళ్ళు, అంతా ఆవిడ చేస్తున్నట్టు ఓ బిల్డప్ ఇస్తుంది. ఇంతకు ముందు కూడా చూసావు కదా, నానమ్మ నగలన్నీ దానికే ఇచ్చింది, పెద్ద కోడలువి నీకు ఇవ్వకుండా దానికే ఇవ్వడం ఏంటి,
నీకెలా ఉందో కానీ నాకు మాత్రం ఇదంతా నచ్చలేదు. నువ్వు ఇలా వదిలేస్తే మొత్తం పెత్తనం అంతా దాని చేతికి వెళ్తుంది. అప్పుడు నీకు నీ పిల్లలకి ఏమీ మిగలవు అంది గిరిజ. గిరిజ, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? నానమ్మ గారు నా పెళ్ళైన కొత్తలో నాకు కూడా నగలిచ్చారు. ఇప్పుడు తనకి ఇచ్చారు. ఇందులో ఏముంది చెప్పు? ఇక పెత్తనం అంటావా? అది ఎవరు చేస్తే ఏంటి? చిన్నదైనా నాకంటే తనకే అన్నీ తెలుసు అంది పావని. తోడికోడలిద్దరూ ఒక్కటైతే ఇక నేనేం చేసేది అనుకుంది గిరిజ కిన్నెరని కోపంగా చూస్తూ. ఎందుకో మొదటి నుండి గిరిజకి కిన్నెర అంటే అస్సలు ఇష్టం ఉండదు. పెళ్ళైన దగ్గర నుంచి తనని చిన్న చూపు చూస్తూ ఉంటుంది. కానీ కిన్నెర మాత్రం అదేమీ పట్టించుకోకుండా గిరిజను చాలా ప్రేమగా చూసుకుంటుంది. గోవిందరావు గారు, పార్వతి గారు విశాలాక్షి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. శ్యామ్, నందు, గిరిజ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. లాస్ట్లో అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. అలా షష్ఠి పూర్తి కార్యక్రమం చాలా బాగా జరిగింది. సాయంత్రానికి గిరిజ, హర్ష వెళ్ళిపోయారు. కిన్నెర, ఇక మేం కూడా వెళ్ళొస్తాం, వీలు చూసుకుని ఒకసారి ఇంటికి రామ్మా అన్నారు రాధగారు. అమ్మా, అప్పుడే వెళ్ళిపోతారా? ఈ రోజుకి ఇక్కడే ఉండొచ్చు కదమ్మా అంది కిన్నెర. ఇంట్లో అక్క ఒంటరిగా ఉంటుంది, వాడి ఇంటికి వచ్చాడో లేదో, ఇంకోసారి వస్తాంలే అన్నారు మాధవరావు గారు. కిన్నెర ఇష్టం లేకపోయినా సరే అంది. ఇంట్లో వాళ్ళందరూ బాగా అలసిపోవడం వల్ల రాత్రి భోజనాలు కూడా చేయలేదు. పిల్లలకి మాత్రం కొంచెం తినిపించింది కిన్నెర. అత్తగారికి, మామగారికి పాలిచ్చి వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకున్నాక నందు కోసం పాలు తీసుకుని వెళ్ళి అతనికిచ్చి ఫ్రెష్ అయి వచ్చి మంచంపై కూర్చుని బుక్ తీసి చదువుకుంటుంది. కిన్నెర, మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నిన్ను చూస్తేనే తెలుస్తుంది బాగా అలసిపోయావని. ఇప్పుడు చదవడం అంత అవసరమా? ఉదయాన్నే చదువుకోవచ్చు, ఇక పడుకో అన్నాడు నందు. అది కాదు నందు గారు, ప్లీజ్ ఒక చాప్టర్ చదువుకుంటా, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే అంది. అదేం కుదరదు, ముందు పడుకో, నీకేమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను కదా అని ఆమె చేతిలో బుక్ లాక్కుని పక్కన పెట్టాడు. కిన్నెర నవ్వుకుని అతనికి గుడ్ నైట్ చెప్పి పడుకునింది. కిన్నెర ఉదయాన్నే 4 గంటలకు లేచి నందుకి డిస్టర్బెన్స్ అవ్వకూడదని టేబుల్ ల్యాంప్ తీసుకుని టెర్రస్ పైకి వెళ్ళి చదువుకుంటుంది. కాసేపటికి మెలకు వచ్చిన నందు మంచం పైన కిన్నెర లేకపోవడంతో చదువుకుంటుందని అర్థమై మళ్ళీ నిద్రపోయాడు. కిన్నెర 1 గంట చదువుకొని ఫ్రెష్ అయి కిందికెళ్ళి పువ్వులు కోసుకుని వచ్చి పూజ చేసుకుని వంటగదిలోకి వెళ్ళింది. అప్పటికే భాగ్యం పాలు కాస్తుంది. భాగ్యం, కాఫీ నేను కలుపుతాను, నువ్వు పూరికి పిండి కలుపు, అమ్మమ్మకి ఇడ్లీ వేయి అంది. సరే చిన్నమ్మ అని భాగ్యం కిన్నెర చెప్పిన పని చేయడానికి సిద్ధమైంది. అందరికీ కాఫీ కలిపి తనే స్వయంగా ఇచ్చింది. నీ చేతి కాఫీ తాగితే కానీ నాకు ప్రాణం లేచొస్తుంది అన్నారు విశాలాక్షి గారు. అవును నానమ్మ, కిన్నెర చేసినట్లు ఎవరు ఇంత బాగా కాఫీ చేయరు అన్నాడు వాకింగ్ నుండి అప్పుడే వచ్చిన శ్యామ్. అన్నీ సమపాలల్లో కలిపితే రుచి అదే వస్తుంది బావగారు, ఇందులో నా గొప్పతనం ఏముంది అంటూ అతనికి కూడా కాఫీ ఇచ్చింది. తర్వాత అత్తగారికి, మామగారికి, తోటి కోడలికి కూడా ఇచ్చి నందు కోసం తీసుకెళ్ళింది. నందు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. నందు గారు, కాఫీ అంటూ అతని నిద్రలేపింది కిన్నెర. అక్కడ పెట్టి వెళ్ళు, తర్వాత తాగుతా అన్నాడు నందు. మీరు నిద్రలేచేసరికి హాట్ కాఫీ కాస్త కోల్డ్ కాఫీ అవుతుంది, ముందు లేవండి అంటూ అతని బెడ్షీట్ లాగేసింది. కిన్నెర, ప్లీజ్ కాసేపు పడుకో నువ్వు అన్నాడు నందు కళ్ళు తెరవకుండానే. అదేం కుదరదు, మీకు ఈ మధ్య బద్ధకం బాగా ఎక్కువ అవుతుంది. బావగారు వాకింగ్ కూడా వెళ్ళొచ్చేశారు, మీరేమో ఇంకా ముసుగుదని పడుకున్నారు అంది కిన్నెర. అబ్బా, మొదలు పెట్టావా అంటూ లేచి ఆమె చేతిలో ఉన్న కప్ అందుకుని గబగబా తాగేసి కప్పు ఇచ్చేసి మళ్ళీ పడుకున్నాడు. కిన్నెర నందుని చూసి నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వంటింట్లో పిల్లల కోసం పూరీలు చేస్తున్న కిన్నెర జున్ను ఏడుపు విని హాల్లోకి వచ్చింది. పావని జున్నుని ఎందుకో కొడుతుంది. పావని, ఎందుకు వాడిని అలా కొడుతున్నావు? నిదానంగా చెప్తే వింటాడు అన్నారు పార్వతి గారు. వీడు మాటలతో చెప్తే వినే రకం కాదత్తయ్య గారు, ప్రతిరోజు ఏదో వంక చెప్తున్నాడు స్కూలుకు మానేయడానికి అంది పావని జున్నుకి స్కూల్ డ్రెస్ వేస్తూ. అదంతా చూసిన కిన్నెర, భాగ్యం ఈ పూరీల సంగతి చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను అని పావని దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వు ఉండు, వాణ్ణి నేను రెడీ చేస్తాను అంది జున్ను డ్రెస్ తీసుకుని. పిన్ని, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను అన్నాడు జున్ను. చూసావా, మళ్ళీ అదే మాట అంటున్నాడు అంది పావని. అక్క నువ్వు ఉండు, వీని స్కూల్కి పంపించే బాధ్యత నాది, నువ్వు వెళ్ళి స్వీటీని రెడీ చేయి అని జున్నుని ఎత్తుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది. కాసేపటికి జున్ను ఏడు పాపి నీట్గా రెడీ అయ్యి కిందికొచ్చి స్కూల్ బ్యాగ్ తీసుకుని, పిన్ని వెళ్దాం అన్నాడు. హా వెళ్దాం, ముందు మీరు టిఫిన్ చేయండి అంది కిన్నెర. ఇప్పటి వరకు స్కూల్కి వెళ్ళను అని మారం చేశాడు, ఇంతలోనే ఏమైంది వీడికి అన్నారు విశాలాక్షి గారు. అదంతా సీక్రెట్ అమ్మమ్మ, మీకు చెప్పేది కాదు. నానమ్మ, వీడి సీక్రెట్ నాకు తెలుసు, వీడి స్కూల్కి వెళ్తే వీడికి డైలీ ఐస్ క్రీమ్ చేసి పెడతానంది, ఇంకా చాలా వాగ్దానాలు చేసింది, అవన్నీ చెప్పడానికి చాలా టైం పడుతుంది అన్నాడు నందు.
నందు గారు, పిల్లలు చెప్పిన మాట వినకపోతే నయానో భయానో చెప్పాలి. భయంతో వినని వాళ్ళు ఇలా ప్రేమగా చెప్తే వింటారు. వాళ్ళు మన మాట వింటే ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలి. ముందు మీరు టిఫిన్ చేయండి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది. ఎండి మీరే లేటుగా వెళ్తే ఎలా అంటూ అతనికి టిఫిన్ వడ్డించింది. తర్వాత పిల్లలిద్దరికి టిఫిన్ తినిపించి తనే వెళ్ళి స్కూల్లో దింపొచ్చింది. ఇక పనేమీ లేదు అనుకున్నాక గదిలోకి వెళ్ళి బుక్ తీసి చదవడం మొదలుపెట్టింది. అలా చదువుకుంటూ ఎప్పుడో నిద్రపోయింది. బుక్ చేతిలో పెట్టుకుని మంచానికి జారబడి నిద్రపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.